హలో అండి. ఒంటికి చలవ చేసే ఈ సగ్గుబియ్య పాయసాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. వారానికి 2 సార్లు చేసుకోవచ్చండి ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒంటికి చలవ చేస్తుందండి. బాగా వేడి చేసినప్పుడు సమ్మర్‌లో ఇది ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ముందుగా ఒక కప్పుతో సగ్గుబియ్యం తీసుకొని బాగా నానపెట్టుకోవాలి. దీనిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్లు యాడ్ చేశానండి. ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా వేయించుకుంటున్నానండి. వీటిని బాగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. దీనిలోనే మనం 4, 5 గంటలు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకోవాలండి. సగ్గుబియ్యాన్ని వేసుకొని గ్లాసుకి 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే ఏ గిన్నెతో అయితే మనం కొలత తీసుకున్నామో సగ్గుబియ్యాన్ని అదే గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. నేను కొద్దిగానే తీసుకున్నానండి సగ్గుబియ్యం. దానిలోకి 4 గ్లాసులు వాటర్ పోసాను. దీనిని మనం బాగా మరిగించాలండి. మరిగేటప్పుడే 1, 2 యాలుక్కాయలను దంచి వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. ఈ సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు బాగా ఉడికించాలండి. అడుగంటకుండా కలుపుకుంటూ మనం ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని బాగా కాగపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి, ఆరిపోకుండా. ముందే ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని నేను కాగపెట్టుకున్నానండి. దీనిలో ఒక పావు కేజీ బెల్లాన్ని బెల్లం పక్కకు తీసుకొని మిగిలింది యాడ్ చేసుకున్నానండి. చూడండి, ట్రాన్స్పరెంట్గా అయింది సగ్గుబియ్యం అనేది. ఈ బెల్లాన్ని దీంట్లో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బెల్లం బాగా కరిగే వరకు ఉంచానండి పొయ్యి మీద. బెల్లం బాగా కరిగిందండి, చూసారా? సగ్గుబియ్యం కూడా బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యాయి. దీనిలోనే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చితే స్కిప్ చేసేయచ్చు. దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పులను యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మనం ముందుగా కాగపెట్టుకున్న పాలను స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, టేస్టీగా ఒంటికి చలువ చేసే, అసలు ఎన్ని గంటలైనా అస్సలు చిక్కబడదండి ఈ పాయసం. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. మీకు వేడి ఎక్కువగా చేసినప్పుడు వారానికి 2, 3 సార్లు కూడా బాగా చేసుకొని తాగొచ్చండి. ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.